ఎండలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు తీపి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 9 వరకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ వర్షాల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోనుందని వివరించింది. మరోవైపు భాగ్యనగరంలో కూడా ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఆదివారం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల ఇండ్లపై కప్పులు ఎగిరిపోయాయి. నేడు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వారం నుంచి భానుడి బగబగలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం వివిధ జిల్లాల్లో ఏకంగా 19 మంది వడదెబ్బ సోకి మృతి చెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు ఉడికిపోయాయి. భానుడి బగబగలకు తెలంగాణలో తేమ శాతం కనిష్ట స్థాయికి పడిపోయింది. దీనివల్ల వాతావరణం పొడిబారి ఉష్ణతాపానికి దారితీస్తుంది. వాతావరణం చల్లగా ఉండాలంటే గాలిలో తేమ శాతం సమంగా ఉండాలి. కనీసం 50% ఉన్నా వేడి తీవ్రత అంతగా ఉండదు.